పిండి ఇలా నీళ్ళలో వేస్తేనే పైకి వచ్చిందంటే వడలు క్రిస్పీగా వస్తాయని అర్థం. మన వడలు కూడా గోల్డెన్ కలర్లో వచ్చాయి. వడలు కూడా క్రిస్పీగా ఉందండి. మీకు సౌండ్ వినిపిస్తాను చూడండి. తుంచుతా ఉంటేనే సౌండ్ వస్తుందండి, అంత క్రిస్పీగా ఉందండి. చూడండి, ఇది తమలపాకులో వేసింది చేత్తో, అది వచ్చి టీ గంటలో వేసిందండి. రెండింటికి కంపేర్ చేస్తే మనం టీ గంటలో వేసింది రౌండ్గా వచ్చింది. కాకపోతే టేస్ట్ అయితే రెండు ఒకటే అండి. షేపులు బాగా వచ్చాయి కదండి. కరకరలాడే ఉద్ది వడైనా, డిప్పు వడైనా, పెరుగు వడైనా క్షణాల్లో రెడీ. హాయ్ ఫ్రెండ్స్, విరాజీస్ కిచెన్ స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మనము ఉద్ది వడ చేస్తున్నామండి. మన కామెంట్లో చాలా మంది అడిగారండి, ఉద్ది వడ ఎలా చేస్తారక్క మీరు అట్లనేసి. కాకపోతే నేను ఈ రోజులు చూపించలేదండి, ఈ రోజు పక్కా కొలతల్లో చేసి చూపిస్తున్నాను. అలాగే కర్ణాటకలో స్పెషల్ అయిన సాంబార్ వడ పెట్టేసి దాన్ని ఫుల్గా సాంబార్ పెట్టిస్తారంటే ఆ సాంబార్లో వడ తింటా ఉంటే వెన్నెలాగా నోట్లో పెడితే కరిగిపోయేదంటే అంత బాగుండేది. ఇంకెందుకు ఆలస్యం, ఆటలాడుతూ చూసేద్దాం రండి. ఈ వీడియో పూర్తిగా చూడండి. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి. మీరు ఎన్ని లైక్లు చేస్తారో అంతమందికి నచ్చిందని హ్యాపీగా ఫీల్ అవుతానండి. ప్లీజ్ అండి, ఒక్క లైక్ అండి. ఇది వాడికి పప్పు నానబెట్టుకుందాం. ఇక్కడ వచ్చి నేను దబ్బపప్పు తీసుకున్నానండి. మీరు గుండైనా తీసుకోవచ్చు, దబ్బపప్పు అయినా తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు అండి. 1/2 kg పప్పు మెజర్మెంట్ చెప్తున్నానండి. దీన్ని కూడా మైనస్ చేసేస్తున్నాను. ఇప్పుడు 1/2 kg ఉద్దిపప్పు తీసుకున్నాము, అది దబ్బపప్పే తీసుకున్నాం కదా. దీనికి ఇంకొకటి వేయాలండి, అది కూడా వేద్దాం. కరకరలాడే ఉద్ది వాళ్ళకి సీక్రెట్ అండి, బియ్యం వేస్తున్నాము. 1/2 kgకి 30 గ్రాములు, కేజీకి అయితే 60 గ్రాములు. ఈ బియ్యం కూడా ఇందులోనే వేసేసి కడిగి బాగా నానపెట్టేయాలండి. ఈ పప్పును బాగా కలిపి 2 సార్లు కడిగేసి 3వసారి నీళ్ళు పోసి పెట్టుకునేస్తాము. రెండోసారి నీళ్ళు కూడా అంతే అండి. మనం అర్ధానికి పప్పు తీసుకున్నామంటే, ఒక్క భాగం పప్పు తీసుకున్నామంటే 2 భాగాలు నీళ్ళు పోయాలండి. అప్పుడు పప్పు బాగా నాని ఉబ్బుతుందండి పప్పు. అప్పుడు మనకు సరిపోతుంది వాళ్ళకి. ఇప్పుడు నీళ్ళు పోసి పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు పప్పు 2 గంటలు నానినాక తీసుకుంటే మన వాళ్ళకి సరిపోతుందండి నానేది. ఇప్పుడు 2 గంటలు అయినాక మళ్ళీ చూద్దాం. ఫస్ట్ మనం సాంబార్ చేసుకుందామండి. ఆ సాంబార్కి కావాల్సిన పదార్థాలు కూడా చూసేద్దాం. చూడండి, సాంబార్కి మెజర్మెంట్ ఈ స్పూన్ తీసుకున్నామండి. ఈ స్పూన్ మెజర్మెంట్లోనే చూపిస్తున్నాను. ఇట్లా స్పూన్తోనే మెజర్మెంట్ పెట్టుకోండి. ధనియాలు 2 స్పూన్లు, శనగపప్పు 1/4 స్పూను, ఉద్దిపప్పు 1/4 స్పూను, ఆవాలు 1/2 స్పూను, జీలకర్ర 1/2 స్పూను, మెంతులు 1/4 స్పూను, కొద్దిగా పచ్చి కొబ్బరి, కాశ్మీర్ మిరపకాయలు 6, గుంటూరు మిరపకాయలు 3, మీడియం సైజ్ ఎర్రగడ్డ 1, ఇంగువ. అలాగే సాంబార్కి 1 టమోటా ఫారం తీసుకున్నామండి. పప్పు ఇక్కడ కడిగి ఉడకపెట్టుకునేసినానండి. ఒక 3 విజిల్ పెట్టినాను. బాగా పేస్ట్ లాగా అయిపోయింది. ఈ పప్పు కూడా ఎక్కడ కనిపించకూడదండి, బాగా మెత్తగా పేస్ట్ అయిపోవాలా. చూడండి, నేను నలుపుతా అంటే కూడా పప్పు ఎక్కడ పప్పుగా కనిపిస్తలేదు. ఇట్లా పేస్ట్ లాగా అయిపోవాలి. దీన్ని బాగా మనం స్మాష్ చేసుకోవాలండి. మీకు కావాలంటే మిక్సీకైనా వేసుకోవచ్చు, లేదా బ్లెండర్ ఉంటే బ్లెండర్ అయినా పట్టుకోవచ్చు అండి. ఇక్కడ నేను బాగా ఉడకపెట్టుకున్నాను కాబట్టి నేను ఇట్లా చేత్తోనే మెదిగిపోతా ఉంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి నేను ఇప్పుడు చూపించాను కదా మసాలా, వీటిని అన్నిటిని వేయించుకొని మనం మిక్సీ పట్టేసినామంటే అదొక పేస్ట్ లాగా వస్తుందండి. రెడ్ కలర్ పేస్ట్ అవుతుంది. ఆ పేస్ట్ అయితే ఇందులో పోసేసినామంటే సాంబార్ ఈజీగా అయిపోతుందండి. పెనం బాగా వేడెక్కినాక ఒకదాని తర్వాత ఒకటి ఏం లేదంటే అన్నీ ఒక్కటిగానే వేసి బాగా రోస్ట్ చేసుకోవాలి. రోస్ట్ చేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. ఇది వేడెక్కే కొంతసేపు పడుతుందండి. ఆ లోపల మనం ఎర్రగడ్డ కట్ చేసుకుందాం. ఎర్రగడ్డ కూడా చిన్న ముక్కలుగా అవసరం లేదండి, పెద్ద సైజే కోసుకుందాము. ఎందుకంటే ఇది అట్లే వేయించుకొని మిక్సీ పడతాం కాబట్టి పెద్దదిగానే ఉన్నాయి. ఈ సాంబార్ వచ్చి రవ్వ ఇడ్లీకి చాలా అంటే చాలా బాగుంటుందండి. రవ్వ ఇడ్లీకి బాగుంటుంది, నార్మల్ ఇడ్లీకి బాగుంటుందండి. కాకపోతే ఇందులో కొద్దిగా మనం బెల్లం వేస్తామండి. అది చాలా మందికి ఇష్టం కాదు, కాకపోతే చాలా మందికి నచ్చుతుందండి బెల్లం వేస్తే. చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. సాంబారు అంత టేస్టీగా ఉంటుందండి. పెనం బాగా వేడెక్కిందండి. ఒకదాని తర్వాత ఒకటి అన్ని వేసుకునేసేదండి. శనగపప్పు, ఉద్దిపప్పు, జీలకర్ర, అలాగే ఆవాలు, అలాగే మెంతిని బాగా కలుపుకుందాము. ఎక్కడ టైం వేస్ట్ చేయకుండా కలబెడుతూ ఉండాలండి. ఒక 5 నిమిషాలు వేగిపోతుంది. అది వేగేటప్పుడే మనకు స్మెల్ అనేది బాగా వస్తుందండి. ఇప్పుడు కాశ్మీర్ మిరపకాయలు తీసుకున్నాం కదా, దీన్ని తుంచి వేసుకుందాం. తుంచి వేసుకునే దానివల్ల బాగా వేగుతుంది కాబట్టి ఇలా తుంచి వేసుకుందాం. వేయించుతుంటేనే సాంబార్ స్మెల్ భలే వస్తుందండి. ఇది చూడండి, బాగా వేగిపోయింది. ఇప్పుడు దీన్ని వేరే ప్లేట్లోకి తీసుకునేద్దాం. ఈ కడాయి అనేది వేడి ఎక్కువ ఉందండి. వేడి అయిపోయిందంటే మనకు ఎంతసేపు అయినా వేడిగానే ఉంటుందండి కడాయి. కాబట్టి మనం అందులోనే పెట్టినామంటే మాడిపోతుందండి. కాబట్టి వేరే ప్లేట్కి తీసేసాము. ఇప్పుడు కడాయి వేడిగానే ఉంది కదా, దీంతో 1 స్పూన్ నూనె వేసి ఎర్రగడ్డలు వేయించుకుందాం. ఎర్రగడ్డ కూడా కొద్దిగా వేగితే సరిపోతుంది, ఎక్కువ వేగాల్సిన పని లేదు. మాత్రం వేగితే సరిపోతుంది. దీన్ని ఒక గిన్నెలోకి తీసుకునేస్తాము.
సాంబార్ పొడి వేయించాం కదండి, దీనికండి ఎర్రగడ్డలు, కొబ్బరి ఇవన్నీ పేస్ట్ చేసుకోవాలండి. ఆ పేస్ట్ చేసుకోక ముందర మనం ఆల్రెడీ పప్పు ఉడక పెట్టుకున్నాం కదండి, ఆ పప్పుని బాగా మ్యాష్ చేసి ఈ పెనంలో వేసేసి బాగా ఉడక పెట్టుకోవాలండి. టమాటా కూడా సన్నగా కట్ చేసుకోవాలండి. ఒక టమాటా తీసుకుంటే సరిపోతుందండి. ఇదే పౌడర్ని నార్మల్గా మనం అన్నం కూడా సాంబార్ చేసుకోవచ్చండి. దానికి ఇంకా మీరు కొన్ని టమాటాలు యాడ్ చేసుకోవచ్చు, అలాగే చింతపులుపు వేసుకోవచ్చు. ఇక నేను పులుపు వేయడం లేదు. రైస్ ఐటమ్కి అయితే కన్నా కొద్దిగా చింతపండు పులుపు తీసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు ఈ పప్పులోకి వేసేద్దాం. ఇప్పుడు ఇందులోకి నీళ్ళు పోస్తాం ఇంకా, ఎందుకంటే గట్టిగా ఉందండి సాంబార్. ఇది పలచగానే ఉండాలి. మనం కొబ్బరి అంతా రుబ్బుతాం కదా, కాబట్టి తిక్కుగా వచ్చేస్తుంది సాంబారు. దీన్ని బాగా కలిపేసి ఇప్పుడు మనం ఇందాకే వేయించుకున్నాం కదా, ఆ పెనంలోకి షిఫ్ట్ చేస్తున్నాను. దీన్ని బాగా ఉడకపెట్టుకోవాలండి. టమాటా అనేది కూడా మెత్తపడుతుంది, అట్లా ఉడకపెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా పసుపు వేసుకుందాం, బాగా ఉడకపెట్టుకుందాం. మనం అన్నీ వేయించుకున్న వాటిని దీన్ని ఫస్ట్ పౌడర్ చేసి మళ్ళీ ఎర్రగడ్డ, కొబ్బరి వేసుకుందాము. ఈ మాత్రం అయితే సరిపోతుంది. చూడండి, పేస్ట్ ఈ మాత్రం మెత్తగా అయితే సరిపోతుందండి. చూడండి, మన సాంబార్ ఉడుకుతుంది బాగా. ఇంకా ఒక 5 నిమిషాలు ఉడకనించి మనం ఆ పేస్ట్ వేసుకుందాం. 2 గంటల ముందర నానబెట్టినాం కదండి పప్పు. చూడండి ఎంత బాగా ఉబ్బిందో పప్పు. మనము ఒక భాగం ఉందండి ఇప్పుడు, అప్పుడే మనకు ఉన్నింది అర్ధ భాగం పప్పు. ఇప్పుడు ఒక భాగం అయిందండి. ఈ నీళ్ళు వంచేసి మనం మిక్సీ పెట్టేద్దాము. పిండి ఇలా నీళ్ళలో వేస్తేనే పైకి వచ్చిందంటే వడలు క్రిస్పీగా వస్తాయని అర్థం. ఇక్కడ నేను మిక్సీనే పడుతున్నానండి. చాలా మంది చెప్పారు గ్రైండర్లో పెడితేనే ఉద్దివడ అనేది బాగా వస్తుంది అనేసి. ఇప్పుడు నేను ఒక 15 ఏళ్ళుగా చేస్తున్నానండి, మిక్సీలోనే పట్టి కరకరలాడుతూ వస్తుందండి ఉద్దివడ అనేది. కాకపోతే నేను చెప్పిన కొలతలోనే వేయండి. నేను చూపించాను కదండి పప్పు ఎంత వేయాలి, దానికి బియ్యం ఇవి ఎంత వేయాలనేసి. ఒకవేళ మీరు బియ్యం మర్చిపోయినట్లయితే బియ్యం పిండి ఇంట్లో ఎప్పుడు ఉంటుంది కదండి, ఎండు పిండి, అది ఒక 3 స్పూన్లు వేసుకోండి, సరిపోతుంది. నీళ్ళు కొంచెం పడినా కానీ ఇబ్బంది లేదండి. ఇప్పుడు రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు మిక్సీ పట్టేద్దాం. చూడండి, మీకు ఇప్పుడు ఇట్లా గట్టిగా ఉంది అనిపిస్తే కొంచెం నీళ్ళు వేసుకోండి. కొద్దిగా ఎక్కువ వేయద్దండి, కొద్దిగా ఈ సైడ్లో పప్పు ఉంటుంది కదా, దీని అంతా మధ్యకి తోయేసి ఇట్లా కొద్దిగా నీళ్ళు వేసుకుంటే, నీళ్ళు వేసేదానివల్ల బిన్నె ఫాస్ట్లో మెదుగుతుందండి. చూడండి, ఈ మాత్రం మెదిగితే సరిపోతుందండి మన వాళ్ళకి. చాలా మందికి డౌట్ ఉంటుందండి, ఇలా రుబ్బితే వడలు బాగా వస్తుందా లేదా, ఆ డౌట్ క్లియర్ అవుతుంది. చూడండి, నీళ్ళల్లో వేసినట్లయితే పిండి పైకి లేస్తుందండి, అదే కిందకి పోయిందంటే వడ బాగా రాదని అర్థము. మనం నీళ్ళల్లో వేస్తేనే పిండి చూడండి ఎంత పైకి వచ్చిందో, అలా నీళ్ళల్లో వేస్తే పైకి లేయాలండి. అదే కానీ కిందకి పోయేసిందంటే అది వడ పర్ఫెక్ట్గా రాదండి. ఎందుకంటే అది పప్పు నానకుండా ఉండొచ్చు, లేదా మట్టం పప్పు అయి ఉండొచ్చు, కాబట్టి అది వడ రాదండి. ఎప్పుడు కానీ పప్పు తీసుకున్నప్పుడు బరువుగా ఉంటుందండి, ఆ పప్పు నీళ్ళలో వేస్తేనే పోయి కింద కూర్చుండేస్తుంది కదండి. అదే ఆ పప్పు బాగా నానినాక మనం మిక్సీ పెట్టినామంటే ఇట్లా వెయిట్లెస్గా అవుతుందండి, లేస్గా అయిపోతుంది పిండి అనేది. అప్పుడు మనం నీళ్ళలో వేస్తామంటే తేలిపోతుందండి, అప్పుడు మన వడలు అనేది పర్ఫెక్ట్గా వస్తుందనేది అర్థం అండి. ఇప్పుడు దాన్ని ఒక వేరే బౌల్లోకి వేసి మిగిలిన పప్పు కూడా మిక్సీ పెట్టేద్దాం. చూడండి, మన సాంబార్ కూడా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు రుబ్బుకున్నాం కదా, ఈ మసాలా వేసేద్దాము. ఇక్కడ ఉండలు కట్టకుండా మనం బాగా కలిపేయాలి. వేస్తేనే కలిపేస్తానండి, లేదంటే సాంబార్ అనేది గట్టిగా అక్కడక్కడ ఉండలు కట్టేస్తుంది. ఉప్పు లేదు, మన రుచికి సరిపోయినంత ఉప్పు వేద్దాం. ఉప్పు చూసి వేసుకోండి, ఎందుకంటే మనము వడకు కూడా ఉప్పు వేస్తాం కదా, కాబట్టి చూసి వేసుకోవాలి. సాంబార్ అనేది ఇంకా పలచగా ఉండాలండి. ఇంకా నీళ్ళు పోస్తున్నాను నేను, ఎందుకంటే మన పప్పులంతా వేసి కొట్టాం కదా, అది చిక్కదనం వచ్చేస్తుంది సాంబారు. ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు కూడా ఇలా డిఫరెంట్గా చేసి పెట్టామంటే ఇష్టంగా తింటారండి. ఈ డిప్పు వడ సాంబార్కి బెల్లం వేస్తేనే అండి టేస్ట్ని ఇచ్చేది. ఇది తీపు, కారము ఈ రెండు ఉంటేనే అండి డిప్పు వడ టేస్ట్ అనేది పెరుగుతుంది. చిన్న ఉసిరికాయ అంత సైజు వేస్తున్నానండి బెల్లము, ఈ మాత్రం వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని ఇందులో వేసేద్దాము. చూడండి, సాంబార్ కూడా ఎంత రెడ్గా ఉందో. ఇప్పుడు ఇది బాగా ఉడికినాక ఇంకొక పోపు పెట్టేసామంటే మన సాంబార్ రెడీ అండి. చాలామంది వడ అంటే ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయ, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ వేసి చేస్తారండి. ఉద్ది వడకు కూడా ఇవన్నీ వేసి చేస్తారండి, కాకపోతే అది టేస్ట్ బాగుంటుందండి. ఈ సాంబార్ డిప్పు వడకి వచ్చి 3 ఐటమ్సే వేస్తున్నాండి. ఈ 3 ఐటమ్స్ వేస్తేనే ఈ సాంబార్ వడకి బాగుంటుంది. పచ్చి కొబ్బరి అండి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాము పచ్చి కొబ్బరి. అలాగే అల్లము, ఇది చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాము. మిరియాలు కూడా ఒక్కలు మొక్కలుగా దంచి వేసేస్తున్నాము.
చేస్తున్నాము. ఇప్పుడు సాంబార్ చూడండి బాగా ఉడుకుతా ఉంది. ఇప్పుడు మనం ఒక పోపు పెట్టాలండి. నేను సిమ్ చేశానండి. ఇప్పుడు మళ్ళీ మంట ఎక్కువలో పెడితే చూడండి బాగా ఉడుకుతా ఉంది. ఇప్పుడు ఒక పోపు పెట్టి దీన్ని మూత పెట్టేసినామంటే సాంబార్ కూడా రెడీ అయిపోతుందండి. పోపుకి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, గుండు మిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, అలాగే ఇంగువ. ఇప్పుడు పోపు రెడీ అయిపోయింది. సాంబార్లో వేస్తాం. సిమ్ చేసుకొని వేయాలండి. అంతే అండి, మన సాంబార్ రెడీ అయిపోయింది. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర కొద్దిగా వేసి స్టవ్ ఆపేస్తాం. పెరుగు వాళ్ళకు కూడా సేమ్ పోపు అండి. చూడండి మిరియాలు కూడా ఈ మాత్రం దంచుకుంటే సరిపోతుందండి. ఎక్కువ నున్నగాను దంచొద్దండి. ఇప్పుడు మిరియాలు వేసేద్దాము. అలాగే అల్లం తురుము, కొబ్బరి. ఈ కొబ్బరి వేయడం వల్ల తినేటప్పుడు పళ్ళుకి తగిలినప్పుడు చాలా టేస్ట్ని ఇస్తుందండి ఈ వడకి. కాబట్టి నేను ఎప్పుడు వడ చేసినాను ఎర్రగడ్డలు వేసి చేస్తాను. అలాగే పాపకి ఇట్లా ఇష్టమవుతుందని ఆమెకు కొంచెం ఇట్లా చేసిస్తానండి. 2 రకాలుగా చేస్తాను. ఇప్పుడు మనం కూడా ఈ పిండిని తీసుకొని ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసి చేసుకోవచ్చండి. కాకపోతే నేను ఈరోజు అంతా ఇదే చేస్తున్నాను. ఇప్పుడు అన్నీ వేసాం కదండి, ఇట్లా చెయ్యి తేమ చేసుకొని మిక్స్ చేయాలండి. అప్పుడు చేతికి బాగా ఎక్కువ అంటుకోదు. మనం పిండి కలిపేటప్పుడు ఇది షేక్ అయ్యే విధానంలోనే తెలుస్తుందండి పిండి మెజర్మెంట్ కరెక్ట్గా ఉందనేసి. ఇంత లూజ్గా ఉంది ఎట్లా వేస్తారా కానీ డౌట్ వస్తుంది. ఏం లేదండి, మనం వేసేటప్పుడు కొంచెము చెయ్యి అప్పుడప్పుడు ఇట్లా చేతిలో నీళ్ళు ఇట్లా ముంచేసి తీసినామంటే సరిపోతుంది. అట్లా నీళ్ళు తీసుకోవద్దండి. నీళ్ళు ఊరికే చేతికి తగిలితే సరిపోతుంది. అట్లానే ఏం నూనె కానీ వీడదండి. ఇది చూపించిన మిరియాల్లో కూడా ఇది మిగిలి పెట్టేశానండి. ఇన్ని కొట్టుకున్నాను అంతే, దీంతో మిగిలి పెట్టేశాను. అక్కడెక్కడ నల్లగా కనిపిస్తాను కదా, ఈ మాత్రం ఉంటే సరిపోతుందండి. ఎక్కువ మిరియాలు వేసినా కానీ పిల్లలు ఇష్టంగా తినరు. కాబట్టి ఇలా వేసుకోండి సరిపోతుంది. ఇప్పుడు బాగా మిక్స్ చేసాము. ఆల్రెడీ నూనె కూడా పెట్టేశాను నేను. నూనె వేడెక్కితేనే మనం వడలు వేసుకునేది. ఇప్పుడు మన నూనె కాగిందో లేదో చూద్దాము. కొద్దిగా వేసి చూద్దామండి. ఇప్పుడు నూనె కాగింది, మనం వడలు వేసుకునేద్దాం. వడలు కూడా అండి ఇక్కడ నేను తమలపాకు తీసుకున్నాను. మీరు ఇక్కడ తీసుకుంటారు కదా, అప్పుడే సైజుని ఒకే సైజులో మీరు చూసుకోండి. ఫస్ట్ వాళ్ళు మీకు తెలియకపోవచ్చు, రెండో వాళ్ళకైనా మీకు తెలుస్తుంది. ఇలా మీడియం సైజులో ఎత్తుకుంటారా లేదా ఇంకా మీకు పెద్దది కావాలా ఇంకా చిన్నది కావాలా అలా చూసి వెతుకోండి. దీన్ని కూడా మధ్యలో ఇట్లా హోల్ పెట్టాలండి. మధ్యలో ఇలా హోల్ పెట్టినట్లయితే మనకు వడ అనేది రౌండ్గా వస్తుందండి. ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చండి. మీకు వంకరగా ఉంటే ఇట్లా అడ్జస్ట్ చేసుకొని వేయచ్చు, లేదా మాకు వంకరగా ఉంటే పర్లేదు అక్క అనే వాళ్ళు అయితే అలానే వేసుకోవచ్చండి. ఇప్పుడు వడ వేసుకునేద్దాము. చూడండి వడ వేస్తేనే పైకి వచ్చేసింది. ఇంకొక వడ వేయనే లేదు, వేసిన వడ పైకి వచ్చేసింది. నేను కొంచెం సైజు పెద్దదే చేస్తానండి. ఎందుకంటే డిప్పు వాళ్ళకి చిన్నగా ఉంటే బాగోదు. కాబట్టి కొంచెం పెద్ద చేస్తాను. ఈసారికి ఈ సైజు వేసేస్తాను. ఈ చిన్న కడాయి తీసుకున్నానండి. కాబట్టి నేను ఇక్కడ 6 వడలు వేసుకున్నాను. ఇంకా వేసుకోవచ్చండి. ఇంకా వేసుకుంటే ఏమవుతుంది తెలుసా, మనము తిప్పించేదానికి అంత కష్టం అవుతుంది. కాబట్టి నేను ఇక్కడ 6 వడలు వేసుకున్నాను. చూడండి ఈ మాత్రం కాలింది. ఇప్పుడు దీన్ని తీసేస్తున్నాము. మనకు గ్యాసు సేవ్ అవుతుంది, ఆయిల్ సేవ్ అవుతుంది, అలాగే బాగా రోస్ట్ అవుతుందండి. 2 సార్లు కాల్చేదాని వల్ల గోల్డ్ కలర్ వస్తుందండి. కాబట్టి నేను ఇట్లు ఉండేటప్పుడు ఈ వడలు తీసేస్తున్నాను. మనము వేసేటప్పుడే షేప్ ఏమైనా మనకు కరెక్ట్గా లేదంటే ఇక్కడనే మనం సరి చేసుకోవాలండి. నూనెలో పడినాక ఏం చేయలేము. కాబట్టి నేను వేసేటప్పుడే సరి చేస్తున్నాను. మీరు దీన్ని పునుగుల్లాగా కూడా వేసుకోవచ్చండి, బాగుంటుంది పల్లీ చట్నీ చేసుకొని. వేసేటప్పుడు కూడా మధ్యలో వదలకూడదండి. నూనెలో సైడ్ ఇంకా వదలాలి ఎప్పుడు కానీ. ఏది చేసినా మన వడే కదండి, ఏమి చేసినాను సైడ్ ఇంకా వదిలినామంటే మన చెయ్యి సేఫ్గా ఉంటుంది, మనము సేఫ్గా ఉంటామండి. ముందుగా వేసాం కదా, దాన్ని నిదానంగా తిప్పించుకోవాలండి.
ఒకదానికొకటి అతుక్కునేది కూడా ఉంటుందండి. మనం నిదానంగా తీసుకోవాలి, విడదీసుకోవాలండి, వచ్చేస్తుంది. చూడండి ఇలా అతుక్కుపోతుంది కదా, దాన్ని నిదానంగా తీసుకునేయాలి మన గరిటెతోనే. చూడండి అన్నీ విడిపోయినాయి. ఇప్పుడు ఈ మాత్రం కాలింది కదా, మిగిలిన వడల్ని కూడా వేసేద్దాము. చేతిలో తీసుకొని ఇట్లా వేసేద్దాం. ఫస్ట్ వేసి తీసేసాం కదండి, మళ్ళీ రెండోసారి వేసాం కదా, రెండోసారి వేసింది మనం తీయలేదండి, అలానే ఉంచేసి ఫస్ట్ తీసిన వాటిని దాంతోనే వేసేసాము. ఇప్పుడు అన్నీ బాగా బాయిల్ అయిపోతుందండి. మంట కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రోస్ట్ చేసుకోవాలండి, ఎక్కువ పెట్టకూడదు. అప్పుడు పైన కలర్ తిరిగిపోతుంది, లోపల ఏగదండి. నూనె అంటే భయపడే వాళ్ళు చాలామంది ఉద్దివడ చేసుకోరండి. అలాంటి వాళ్ళకి ఇంకొక ట్రిక్ చెప్తానండి. ఇంకొకటి అండి, ఆన్లైన్లో అంతా దొరుకుతుంది ప్రెస్ చేసేది. కాకపోతే నేను పనికి వెళ్ళే వాళ్ళ ఇంట్లో తెచ్చారే కానీ ఒక్కరోజు యూజ్ చేయలేదండి. అది ఒక్కొక్కసారి వస్తుంది, ఒక్కొక్కసారి రాకోకనే ఆగిపోతుందండి. అప్పుడు పిండి అంతా వేస్ట్ అయిపోతుందండి. నేను చెప్పాను అక్క నేను చేతిలోనే వేస్తాననేసి వేసిస్తే వాళ్ళు ఇష్టంగా తిన్నారండి. మధ్య మధ్యలో ఇలా తిప్పించుకుంటూ ఉండాలి. చూడండి ఇట్లా తిప్పించుకుంటా ఉంటే మన వడలు అనేది గోల్డ్ కలర్లో వస్తుందండి. ఈ మాత్రం గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుందండి. ఇప్పుడు వీటిని అంతా తీసేద్దాము. నూనె అంటే భయపడే వాళ్ళకండి ఇట్లా టీ గంట ఉంటుంది కదా, దీనికి పైన నీళ్ళు ఇట్లా పూసేయండి. ఎక్కువ ఇట్లా ముద్దొద్దండి, ఇట్లా అదిమినామంటే నీళ్ళు అంతా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇట్లా చేసేసి ఏ సైజు కావాలో ఆ సైజు తీసుకొని ఇలా పెట్టుకున్న తర్వాత ఇలా హోల్ పెట్టేసినామంటే ఇంకా మన చేతిలో వేసేదానికన్నా ఇంకా రౌండ్గా వస్తుందండి. చూడండి ఇప్పుడు ఉంది కదా, నీళ్ళల్లో ముద్దుగా పెట్టినారంటే ఈ మాదిరి సౌండ్ వస్తుందండి. కాబట్టి నీళ్ళు తక్కువగా పెట్టుకోండి. ఇప్పుడు మనము రౌండ్గా తీసుకున్నామంటే దీని మధ్యలో పెట్టినామంటే షేప్ దీన్ని అడ్జస్ట్ చేయాల్సిన పని కూడా లేదండి, అట్లా వచ్చేస్తుంది. మధ్యలో హోల్ పెట్టినామంటే పైన ఉంటుంది కదా, మధ్యలో పెట్టినామంటే సరిపోతుంది. ఇలా వేసేయడమే. చూడండి ఫస్ట్ సౌండ్ వచ్చింది, లాస్ట్ రాలేదు చూసారా? ఎందుకంటే ఫస్ట్ సారి మనం కొంచెం నీళ్ళు పూసాం కదా, ఆ నీళ్ళు పడిందండి, రెండోసారి రాలేదు. ఇలా అన్నీ ఇలా వేసుకోవడమే. చూడండి 6 వడలు వేసేసాము, ఇంకా 2 కూడా పడుతుందండి. కాకపోతే మనం 2 సార్లు చేస్తాం కదా, కాబట్టి 6 వడలు సరిపోతుందండి. చూడండి మన చేతిలో వేసిన దానికన్నా మనం ఇలా వేసింది ఇంకా రౌండ్గా బాగా వచ్చింది. ఎత్తి చూపిస్తాను చూడండి, చూసారు కదా బాగా వచ్చింది. ఇప్పుడు దీన్ని మెల్లగా తిప్పించుకుందాము. ఒకదానికొకటి కూడా అతుక్కోలేదండి. మనం వేసేటప్పుడు మనం ఆ పక్క వేస్తే అన్నీ ఈ పక్క వచ్చేసిందండి, కాబట్టి ఇది అతుక్కొని కూడా లేదు. ఈ మాత్రం కాలిండేవి తీసేద్దాం. చూడండి ఎంత రౌండ్గా వచ్చిందో. మన హోటల్లో ఇంకా పెద్ద వేస్తారండి, కాకపోతే మన ఇంట్లో వాళ్ళకే కదా, కాబట్టి నేను ఈ సైజులో వేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ వేసుకుందాం. ఇట్లా రౌండ్గా చేసుకొని ఇట్లా పెట్టుకుంటే సరిపోతుందండి. మనం తీసుకుంటాం కదా, అప్పుడు ఇట్లా రౌండ్గా పెట్టుకొని మధ్యలో ఇలా పెట్టుకున్నామంటే మనకు వడ అనేది షేప్ బాగా వస్తుందండి. చాలామంది షేప్ చూసి తినే వాళ్ళు కూడా ఉంటారు కదండి. చూడండి ఇలా ఎక్కడైనా మీకు పిండి ఎక్కువ అనిపిస్తే అప్పుడు తీసేయచ్చు. మన వడలు కూడా గోల్డెన్ కలర్లో వచ్చాయి. వడలు కూడా క్రిస్పీగా ఉందండి. మీకు సౌండ్ వినిపిస్తాను చూడండి, తుంచుతా ఉంటేనే సౌండ్ వస్తుందండి, అంత క్రిస్పీగా ఉందండి. చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. హోటల్లో ఎలా అయితే ఉందో అలానే వచ్చిందండి. మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. చూడండి సౌండ్ కూడా ఎంత బాగా వస్తుందో, అంత క్రిస్పీగా ఉందండి.
రెండోసారి కూడా వడ వేసామండి. కాకపోతే మనం టీ గంటలో వేసాం కదా, ఇది రౌండ్గా బాగా వచ్చిందండి. కాకపోతే ఇది ఇంకా ఈజీ అండి. ఒక చేతికే అవుతుంది. ఒక చేయి మాత్రం తీసుకొని ఒక చేతితో గరిటె తీసుకున్నామంటే ఇట్లా పెట్టినామా, హోల్ పెట్టామా, వేసేసామా అండి. ఇది ఇంకా ఈజీగా ఉంటుంది. ఇది ట్రై చేయండి మీరు. ఇప్పుడు దీన్ని తీసేద్దాము. చూడండి, ఇది తమలపాకులో వేసింది చేత్తో, అది వచ్చి టీ గంటలో వేసిందండి. రెండింటికి కంపేర్ చేస్తే మనం టీ గంటలో వేసింది రౌండ్గా వచ్చింది. కాకపోతే టేస్ట్ అయితే రెండు ఒకటే అండి. షేపులు బాగా వచ్చాయి కదండి. పెరుగు వడ అయితే ఫస్ట్ పెరుగులో వేసేయాలండి. వాళ్ళని బాగా పెరుగులో వేసేసి ఇట్లా నానబెట్టాలి. పెరుగులో వేసేసి ఇట్లా డిప్ చేసినామంటే బాగా పెరుగు లాక్కునేస్తుందండి. మీరు ఇంకా ఇలా పొద్దున్న డిప్ చేసి క్యారీకి వేసుకోమనంటే మధ్యాహ్నం హ్యాపీగా తినచ్చండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా డిప్ చేసిన తర్వాత మనం బాక్స్కి వేసుకోవచ్చు. మనం ఇప్పుడు తినేదానికైతే ఇలా వేసుకునేస్తాము. డిప్ చేసి దానిపైన కొద్దిగా పెరుగు, కొద్దిగా కొత్తిమీర. అదే మన సాంబార్ వాళ్ళకైతే ఇలా వడ పెట్టుకున్నాక సాంబార్ వేసుకోవాలి. సాంబారు బాగా వడ మునిగేలాగా పోసుకోవాలండి. ఇలా పోసుకున్న తర్వాత దీనిపైన కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. చూడండి, మన ప్లెయిన్ వడ, పెరుగు వడ, సాంబార్ వడ 3 రెడీ అండి. ఇప్పుడు టేస్ట్ చూద్దాం. చాలా అంటే చాలా బాగుందండి. చాలా టేస్టీగానే ఉంది. పెరుగులో నానే గుందిరికి వడ అనేది మెత్తగా ఉందండి. పెద్దవాళ్ళు మన అత్త మామలకి ఇలా పెడితే మెదగినప్పుడు ఇలా చేసేయండి, ఇష్టంగా తింటారు. సాంబార్ వడ టేస్ట్ చూద్దాం. సాంబార్ వేడిగా ఉందండి. హోటల్లో కూడా అంతే అండి. సాంబార్ ఉడుకుతూనే ఉంటుంది. మనం అడిగినప్పుడంతా వేడిగా ఇస్తారండి. అలా తింటేనే ఇది టేస్ట్ బాగుంటుంది. హోటల్లో ఎలా అయితే ఉందో అలానే ఉందండి. పక్కా కొలతల్లో చేసి చూపించాను. మీరు ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుందండి. దానికి నేను గ్యారెంటీ ఇస్తాను. సూపర్గా ఉందండి. పెరుగు వడ చాలా బాగుంది. సాంబార్ వడ ఇంకా ఎక్సలెంట్గా ఉందండి. రెండు బాగున్నాయి. మన నార్మల్ వడ కూడా క్రిస్పీగా ఉందండి. చూడండి సౌండ్ ఎలా వస్తుందో, చూసారు కదండి ఎంత బాగుంది తెలుసా. మామూలుగా ఇంట్లో మీరు ట్రై చేయండి. ఇలానే ఇదే టేస్ట్లోనే ఇదే క్రిస్పీగానే వస్తుంది వడలు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి. ఇలాంటి మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాము. బాయ్.